సముద్ర కెరటాలపై ఎప్పుడైనా నడుచుకుంటూ వెళ్లారా? గాల్లో తేలుతూ సైకిల్ తొక్కారా? తీగ మీద జారుతూ గాల్లో గంతులేశారా? ఇలాంటి అనుభవం కావాలంటే ఇక మీదట ఇతర రాష్ట్రాలకు విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. సాగర నగరం విశాఖలో ఇలాంటి సాహస క్రీడలు అందుబాటులోకి వచ్చేశాయి. టూరిజంపై స్పెషల్ ఫోకస్ పెట్టిన కూటమి ప్రభుత్వం విశాఖ నగరాన్ని అడ్వెంచర్ స్పోర్ట్స్ సెంటర్గా మార్చేస్తూ పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందిస్తోంది. నీలి సముద్రం, ఎత్తైన పర్వతాలు, కొండలు, గుట్టలు, జలపాతాలు, ఇలా ప్రకృతి అందాలకు నెలవైన విశాఖపట్నం అంటేనే పర్యాటకులకు స్వర్గధామం. ముఖ్యంగా అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు వింటర్ సీజన్లో ఇక్కడి ప్రకృతి రమణీయ దృశ్యాలు చూపర్లను కట్టిపడేస్తూ ఉంటాయి. ఇతర ప్రాంతాలతో పోలిస్తే కనెక్టివిటీ ఎక్కువగా ఉండడం, ప్రశాంతతకు మారుపేరు కావటంతో కొంతకాలంగా విశాఖకు పర్యాటకుల సంఖ్య బాగా పెరిగింది. విదేశాల నుంచి కూడా ఏటా 10,000 మందికి పైగా ఈ నగరాన్ని సందర్శిస్తున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. సహజ సిద్ధమైన ప్రకృతి అందాలకు నెలవైన అరకు, లంబసింగి, వంజంగి వంటి హిల్ లాక్ ఏరియాలతో పాటు పొడవైన నీలి సముద్రపు అందాలు ఓ అద్భుతం. భీమిలి, యారాడ, ఆర్కే బీచ్, ఋషికొండ వంటి చోట అడుగు పెడితే విదేశాల్లో ఉన్న అనుభూతి కలుగుతుంది. అందుకే ఒక్కసారి ఇక్కడి అందాలను చూసిన వారు మళ్ళీ మళ్ళీ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే విశాఖ మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో అడ్వెంచర్ టూరిజం ప్రాజెక్ట్ ప్రారంభించారు. విశాఖ పేరు చెబితే నీలి సముద్రపు అందాల తర్వాత వినిపించే పేరు కైలాసగిరి. సిటీకి వచ్చే ప్రతి 10 మంది పర్యాటకుల్లో 8 మంది కైలాసగిరి మీద నుంచి సిటీ అందాలను ఆస్వాదించకుండా తిరిగి వెళ్లరు. సముద్ర మట్టానికి 110 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ కొండపై నుంచి చూస్తే విశాఖ నగరం అద్భుతంగా అనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కైలాసగిరిలో పర్యాటకులను మరింత ఆకట్టుకునేందుకు జిప్ లైనర్, స్కై సైక్లింగ్ వంటి సాహస క్రీడలు అందుబాటులోకి తీసుకొచ్చారు. 2 కొండల మధ్య గాల్లో తేలుతూ రివ్వున సాగిపోవడం థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అంటున్నారు సందర్శకులు. లోయకు అటు ఇటు ఏర్పాటు చేసిన 2 టవర్లు భూమి ఆకర్షణ శక్తి ఆధారంగా పనిచేస్తాయి. కొండ ఒక ఎత్తు నుంచి జిప్ లైనర్లు వదిలితే డౌన్గా ఉండటం వల్ల కిందకు వెళ్ళిపోతుంది. అక్కడ దిగిన తర్వాత దానికంటే ఎత్తుగా నిర్మించిన టవర్ ఎక్కి అక్కడి నుంచి ఇటువైపు మళ్ళీ డౌన్కు గ్రావిటీతో వస్తుంది. కొన్ని సెకండ్ల వ్యవధిలో 150 మీటర్ల పొడవైన జిప్ లైన్ మీద రివ్వున దూసుకుపోవడం టూరిస్టులకు సరికొత్త అనుభూతి పంచుతోంది. జిప్ లైనర్ మాదిరే స్కై సైక్లింగ్ టూరిస్టులను ఫిదా చేస్తోంది. ఎత్తులో హాయిగా సైకిల్ తొక్కడం ఓ అద్భుత అనుభూతిని కలిగిస్తోంది. విదేశాల్లో స్కై సైక్లింగ్ చాలా పాపులర్. ఈ అడ్వెంచర్ను ఎంజాయ్ చేయాలంటే థ్రిల్ ఒక్కటే సరిపోదు, సేఫ్టీ చాలా ముఖ్యం. అందుకే స్కై సైక్లింగ్ నిర్వహణలో చాలా జాగ్రత్తలు అవసరం. మన దగ్గర ఈ సాహస క్రీడలు కొన్ని చోట్ల అందుబాటులో ఉన్నప్పటికీ అవన్నీ కొంత ఎత్తులో మాత్రమే కనిపిస్తాయి. కానీ కైలాసగిరి మీద ఏర్పాటు చేసిన స్కై సైక్లింగ్ అద్భుతమైన అనుభూతి అందిస్తోంది. సముద్ర మట్టానికి 110 అడుగుల ఎత్తులో ఉన్న కొండ శిఖరం ఒకవైపు నుంచి రెండో వైపుకి ప్రయాణించడమే ఇందుకు కారణం. ఈ సైకిళ్లకు టైర్లు ఉండవు. తీగలపై బ్యాలెన్స్ అయ్యేలా రిమ్స్ మాత్రమే ఉంటాయి. వీటికి కింద ఒక తీగ, పైన ఒక తీగ ఉంటాయి. సైకిల్పై పర్యాటకులు కూర్చుంటే అవి గ్రావిటీ ఆధారంగా నడుస్తాయి. గాల్లో తేలినట్లుగా ఉండే ఈ అనుభవంలో ప్రకృతి అందాలు, నీలి సముద్రపు హొయలు పలకరిస్తాయి. కైలాసగిరి మీద ఉన్న టైటానిక్ వ్యూ పాయింట్కు క్రేజ్ ఎక్కువ. 180 డిగ్రీల కోణంలో ఎటు చూసినా సముద్రమే కనిపిస్తోంది. పచ్చటి కొండల మధ్య ఒంపులు తిరిగిన భీమిలి బీచ్ రోడ్ కొత్త అనుభూతిని కలిగిస్తోంది.
ఈ థ్రిల్ను రెట్టింపు చేసే విధంగా అందుబాటులోకి క్యాంటిలివర్ గ్లాస్ స్కైవాక్ బ్రిడ్జ్ అందుబాటులోకి తీసుకురానున్నారు. 6 కోట్ల రూపాయల వ్యయంతో 50 మీటర్ల మేర ఈ గ్లాస్ బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. ఇక విశాఖలో మరో అడ్వెంచర్ ఫ్లోటింగ్ సీ బ్రిడ్జ్. సముద్రపు అలలను దాటుకుంటూ వెళ్లి వ్యూ పాయింట్ దగ్గర నిలబడటం థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. గతంలో ఆర్కే బీచ్ దగ్గర ఏర్పాటు చేసిన ఈ తేలియాడే వంతెన ఇక రుషికొండలో అందుబాటులోకి రానుంది. ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ని వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆర్కే బీచ్ వద్ద ఏర్పాటు చేయగా కొద్ది రోజులకే ధ్వంసమైంది. ఆర్కే బీచ్ లో సముద్ర లోతు ఎక్కువగా ఉండటం, అలల ఉధృతి తీవ్రంగా ఉండటంతో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ నిలబడలేకపోయింది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ పై మళ్లీ కదలిక వచ్చింది. ఈ బ్రిడ్జ్ కి ఆర్కే బీచ్ అనుకూలం కాదన్న నిపుణుల సూచనతో మరో చోట ఎక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుందో సూచించడానికి ఒక కమిటీని నియమించారు. ఈ కమిటీ సభ్యులు విశాఖ ఫిషింగ్ హార్బర్, లాసన్స్బా బీచ్, తెన్నేటి పార్క్, రుషికొండ బీచ్, భీమిలి బీచ్ తదితర 8 ప్రదేశాలను పరిశీలించి రుషికొండ బీచ్ అనువుగా ఉంటుందని తేల్చారు. అందుకే ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ని రుషికొండ బీచ్ లో ఏర్పాటు చేసేందుకు పర్యాటక శాఖ, విఎంఆర్డీఏ అధికారులు సన్నాహకాలు చేస్తున్నారు. త్వరలోనే ట్రయల్ రన్ నిర్వహించి సంక్రాంతిలోగా అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెబుతున్నారు. అడ్వెంచర్ క్రీడలకు చిరునామాగా మారుతోన్న విశాఖ నగరంలో రుషికొండ తీరం వద్ద ఇప్పటికే స్కూబా, కయాకింగ్, వాటర్ స్పోర్ట్స్ వంటివి నడుస్తున్నాయి. సేఫ్టీ, సెక్యూరిటీ పాయింట్లో అత్యంత సురక్షితమైనది గుర్తింపు పొందిన రుషికొండ సముద్ర తీరం దేశ విదేశీ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అందుబాటులోకి వస్తే ఇక్కడికి పర్యాటకుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.